హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ హారీ స్పేస్. ఈ రోజు నేను ఒక స్నాక్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది చిన్న బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక అక్షయ పాత్ర లాంటిదండి. నా మాట నమ్మండి, నిజంగా అక్షయ పాత్ర లాంటిదండి. అంత అల్టిమేట్గా ఉంది టేస్ట్. అయితే నేను ఒక చోట తిన్నానండి. వాళ్ళని అడిగితే చిన్న చిన్న సీక్రెట్స్ చెప్పారు. అది నేనైతే రివీల్ చేశాను. ఎక్కడ తిన్నామని మాత్రం అడగండి, ఎందుకంటే వాళ్ళు చెప్పొద్దని ముందే నాకు మాట తీసుకున్నారండి. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్స్ అనేవి రివీల్ చేయరు. నాకు అందులో ఒక ఆయన అయితే చెప్పారు. సో నేను ఆ రెసిపీ అనేది మీకు మీ ముందుగా చేస్తున్నాను. ముందుగా ఒక మట్టి పాత్ర అనేది మాత్రం తీసుకోవాలండి. కంపల్సరీ దీనికి మట్టి పాత్ర మాత్రమే ఉండాలండి. ఇందులో చాప్ చేసిన ఈ ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్నగా తరుపుకోవాలండి. టమాటా ముక్కలు, కరివేపాకు ఇలా తురుముకున్నదండి. దీంట్లో 2 స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా చేతితోనే కలపాలండి. ఏ గరిటెలు కానీ స్పూన్లు కానీ యూజ్ చేయొద్దు. బేటర్స్ కూడా ఏమి యూజ్ చేయొద్దండి. దీన్ని హ్యాండ్తో మాత్రమే మనం ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న పల్లీలండి 1.5 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ సీక్రెట్ ఏంటంటే కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తారండి వాళ్ళు టేస్ట్కి. దీంట్లో 6 కప్పుల మురమరాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ, ఈ స్నాక్ ఐటము కనీసం ఒక 5గురు తినొచ్చు అండి. 1 కప్పు బూందీ అనేది ఆప్షనల్ అండి. మనం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వాళ్ళైతే యాడ్ చేస్తారు. నేను ఇలా కలుపుతుండగానే మౌత్ వాటరింగ్ వస్తుందండి. ఆ ఫ్లేవర్కి, ఆ స్మెల్కి. ఇందులో తురిమిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చాట్ అనేది నాకు అక్కడ తీసుకున్న కాస్ట్ అయితే 60 రూపీస్ అయితే తీసుకున్నారండి ఒక ప్లేట్కి వచ్చి. ఇప్పుడు నేను చేసిన ఈ స్నాక్ ఐటము 6 కప్పుల మరమరాలకి సంబంధించింది అయితే కనీసం ఒక 5గురు తినొచ్చు అండి ఇది. ఇప్పుడు ఇందులో మెయిన్ సీక్రెట్ వచ్చేసి మిరపకాయ బజ్జీ అండి. ఈ మిరపకాయ బజ్జీ ఓన్లీ శనగపిండి, వాము పెట్టి వేసిందండి. అవి ఒక 4 అనేది యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల అనుకున్నాండి చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. దీనిని తీసుకోవడానికి నాకు ఒక 1/2 అవర్ పట్టిందండి, ఎందుకంటే అంత క్లౌడ్ అనేది ఉంది అక్కడ. అసలు ఒకసారి మీరు కూడా ఈ స్నాక్ ఐటమ్ అనేది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా ఇది ఎవరైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. అందులో అయితే ఎటువంటి సందేహం అయితే ఉండదు. ఎందుకంటే ఈ టేస్ట్ అనేది అల్టిమేట్. అసలు మాటల్లో చెప్పలేను, అంత బాగుందండి. నిజంగా నేను ఇలా కలుపుతుండగానే నాకు మౌత్ వాటరింగ్ వస్తుందంటే చూడండి మీరే. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఈ స్నాక్ మామూలుగా లేదండి. దీంట్లో నిమ్మకాయ, టమాటో, పల్లీలు అక్కడక్కడ తగులుతూ ఉంటుంటే అసలు ఏముందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ స్నాక్ ఐటమ్ అనేది ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నేను ఇంకా మంచి వీడియోస్ చేయాలన్న ఆలోచన వస్తుంది. సో మీకు కూడా ఈ స్నాక్ ఐటమ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.